ఎట్లా చూస్తా ఉన్నారు మీ ఊళ్ళో జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. నవంబర్ 18న ఈ సంఘటన జరుగుతూ వచ్చింది. నిన్న 28 నుంచా? సో పేపర్లో 18 అని వచ్చింది, 28 నుంచి. సో మీ ఇదే ఊరు కదా, ఎట్లా చూస్తూ ఉన్నారు? ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటా ఉన్నారు? మాకులో ఇప్పటివరకు నేను పుట్టినప్పటి నుంచి కానీ ఇటువంటి సంఘటనలు జరగలేదు. మా దగ్గర జరగాయి. అన్ని వర్గాలు అన్ని మతాల వారు ఉంటాం కానీ ఇక్కడ ఎటువంటి మడ్డలు ఇప్పటివరకు జరగలేదు. దురదృష్టకరం. దొంగనా కొడుకు ఏయంగా మొత్తం ఈ మాకులూరు గ్రామం పేరు కూడా పోతున్నది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, అటువంటి చీడ పురుగుని ముందే ఎన్కౌంటర్ చేసేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 6గురిని హత్య చేసిండు. 7వ వ్యక్తి కూడా రెడీగా ఉండే తప్పించుకొని పోయింది. కాబట్టి దురదృష్టకరం ఇది. అది ఇసుంటి చేయాల్సిన పని కాదు, వాడు చేసిండు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇసుంటి వారిని చీడపురుగును వేరేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సో మీరు ఎంపీటీసీగా ఉన్నారు, ఎంతమంది ప్రమేయం ఉంది దీంట్లో ఓవరాల్ ఎపిసోడ్లో? ఇప్పుడైతే ఎస్పీ గారు చెప్పినట్టు 4, 5 అని చెప్తారు. మైనర్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇంకో వేరే 3 ఉన్నారని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఎస్పీ గారు చెప్పిందే మేము చెప్తున్నాం. ఇంకా రావంటే రేపు పొద్దున వరకు ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పి కోరుతున్నాం. ఓకే, ఇద్దరు మైనర్లు అంటా ఉన్నారు. ఆయన అంటుండు వాళ్ళ తల్లి వాళ్ళ బ్రదర్ ప్రమేయం కూడా ఉందని చెప్తా ఉన్నారు కదా. సో మీరు ఎప్పుడైనా చూసారా ఈ ప్రశాంత్ని? రెగ్యులర్ గా చూసేవాళ్ళం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ యువ నాయకుడు, అందుకోసం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో తిరుగుతుండే ఉంటుండే. పోస్టర్లు కూడా మొన్న కూడా ఊర్లో లేకున్నా కానీ వచ్చి పోస్టర్లు వేసిపోయిండు. అది ఏదైనా ఉన్నది రాజకీయం గతంగా కానీ ఇటువంటి క్రిమినల్స్ ఏరేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటూ జరుగుతుంది. సో గత కొన్ని రోజులుగా ఇదే దందా చేస్తూ ఉన్నంట, లోన్లు ఇప్పిస్తా అని చెప్పి భూమి కాగితాలు తీసుకోవడం ఇవన్నీ. సో మీరు ఆనాడే కంప్లీట్ ఇచ్చి తీసుకుని లోపల ఇప్పిస్తే ఈ కుటుంబానికి బాధ వచ్చేది కాకుండా కదా. మా దగ్గర ఉన్న ధర్మశాల అనే ఉంటుంది, అక్కడికి పిలిపించినాము. ఒకళ్ళకి చేపిస్తే ఒక్కడు మాత్రం కరెక్ట్ చేసిండు, మిగతాయి మాత్రం ఒక్కొక్కరికి చేసి పారిపోయిండు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ బయటకు వెళ్ళే వారికే ఒక్కోళ్ళది అశోక్ది ఉంటే లస్మన్న అది చేసి ఇచ్చిండు. ఆ రోజు నుంచే గయాప్ ఉన్నాడు. ఇక ఇప్పుడు వరకు లేడు, మొత్తం ఫుల్ టైం ఇక్కడ ఉంటలేడు. ఎప్పుడో ఒకసారి వస్తున్నాడని పిల్లలు చెప్తున్నారు, పోతుండు అని. అసలుంటది ఏం లేదు. అప్పుడు శిక్ష చేసినాం, చెయ్యాలని చెప్పి గట్టిగా లేచినాం. పిచ్చి చేస్తే బాగుండదని చెప్పి మా ధర్మశాల అనే ఉంటుంది మాకులూరు గ్రామంలో, దాంట్లో కూర్చుండబెట్టి చెప్పినాం. సో మీరే కొద్ది ధైర్యం చెప్పాలి, ఎంపీ తీసుకున్నారు కాబట్టి. ఆ కుటుంబ న్యాయం జరగాలి, వీళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకుంటే వానికి శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. పక్కా శిక్ష వేయాల్సిందే. నేను చెప్పిన మీకు ఇంతకుముందు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వసుంటు అని చీడ పురుగుని ఈ ప్రభుత్వం ఏరేయాలని చెప్పి కోరుతున్నా. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారన్నా ఇప్పటివరకు మీ ఊరికి అండగా ఉండడానికి? వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తెలియదు, క్లారిటీ రాలే కదా. క్లారిటీ రాలేదు, వస్తారు, వచ్చే లీడర్లు ఉన్నారు, ఫోన్లు చేస్తారు నాకు కూడా. కాకపోతే క్లారిటీ లేదు, వాళ్ళ అమ్మ లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు. బంధువులు కూడా ఇవ్వాలని వచ్చారు. నిన్నటిదాకా ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చినాక, వాళ్ళ అమ్మ వచ్చినాక, అందరు వచ్చినాక ప్రజాప్రతినిధులు కూడా మనకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా వచ్చేసి వాళ్ళని కూడా మేము వేడుకుంటాం. ఓకే, మీది ఏ పార్టీ అయినా? కాంగ్రెస్ పార్టీ. గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మీరు కూడా నేను 100% ట్రై చేస్తా. ఇప్పుడు కూడా సీఏ గారితో మాట్లాడినా, ఇంకా ఏదైనా ఉంటే కూడా చూడమని చెప్పిన. ఇంత గతంలో కొన్ని అయినాయి కదా సంఘటనలు, అలానే చేసేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి. ఎన్కౌంటర్ అంటూ అవును జరగాల్సిందే. సో ఏదేమైనా ఒక మాట చెప్తా ఉన్నా, నాకు తెలియగానే హైదరాబాద్ నుంచి బయలుదేరిన, పొద్దుగాల బయలుదేరితే సో ఇక్కడికి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం తర్వాత ఇటు వచ్చిన. సో ఇలాంటి సంఘటన ఇంకోటి జరగొద్దు అనుకుంటే మీరు ధైర్యంగా ఉండాలి, వానికి శిక్ష పడేటట్టు. 6 ప్రాణాలు అయితే 6, దానికి తోడు ఆ తల్లి కడుపులో 2 కవలలు ఉన్నారంట పిల్లలు. మొత్తం 8 మందిని చంపింది కాబట్టి వానికి కూడా అదే పరిస్థితి వస్తే ఇంకోటి రిపీట్ కాదు. మీరు కొట్లాడదు. మధ్యలో ఇక్కడ జీవన్ రెడ్డి ప్రమేయం ఉందా లేకపోతే ఇంకోటి ప్రమేయం ఉందా, తప్పించే ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయాన్ని పక్క పెడితే అధికారుల పైన, గవర్నమెంట్ పైన మనం ఒత్తిడి తేవాలి. వాడిని కూడా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేకపోతే వాడు బతుకుంటే ఇంకో కుటుంబానికి ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందన్న ధైర్యంగా ఉండండి. ఓకేనా? మా బాధ్యతగా మేము కూడా కొట్లాడతాం. వానికి శిక్ష పడేంత వరకు కొట్లాడే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. గవర్నమెంట్ మీ చేతిలో ఉందన్న. సో వీళ్ళందరికీ ఒక భరోసా కలిపాను, ఖచ్చితంగా వానికి శిక్ష పడ్డట్టు చూడాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.